యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బీడీ తాగే కేడీగాడివి సిగరెట్లు తగలపెట్టే స్థాయికొచ్చావన్నమాట. అవును మేడం, ఏదో మీ దయ. మమ్మీ, నువ్విచ్చిన క్యాష్తో వీడి కాస్ట్యూమ్ తప్ప కష్టాలన్నీ తీరిపోయాయి. అదే సార్, మొన్ననే నా పెళ్ళాన్ని దొలుకుపోయి మాల్దీవులు బి పోయొచ్చిన. ఆంటీ, మనం టెన్షన్తో చచ్చిపోతుంటే వీడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అరే పరేషాన్ ఎందుకు మేడం? ప్రాబ్లం ఏమైనా అయిందా? నువ్వెత్తుకు వెళ్ళిన బిడ్డను నిజంగానే చంపేశావా జీవం? పొలమారింది. కసి బండ్లో బాటిల్ తీసుకురా. వద్దు సార్, వద్దు సార్, బానే ఉంది సార్, వద్దు సార్. బ్రాండ్ మార్చిన కదా, జరంత ప్రాక్టీస్ చేయాలా? నేనడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. పనైనాక కదా మేడం మీ కాడికొచ్చి 10 లక్షల సంచి నింపిపోయింది. ఏయ్, బేబీ ప్రాణం పూర్తిగా పోయిందని నీకు క్లారిటీ వచ్చిందా లేదా? పుణ్యం రవ్వంత చేసినా మంచిదంటారు, పాపం మటుకు పూర్తిగా చేయకుంటే మనకే సెడ్డ మేడం. సో నైని బిడ్డ ప్రాణం పూర్తిగా తీసేశావు. ఎల్లమ్మ తల్లి తోడు మేడం. సూది తీసుకొచ్చిన క్యార్ క్యార్మని కుక్క పెట్టి ఏడ్చింది. నన్ను చంపడానికి పుట్టిన గాయత్రక్క చచ్చే ముందు ఏడ్చిందన్నమాట. అంతే మేడం, 2 నిమిషాల్లోనే ఏడుపు గుండె రెండూ ఆగిపోయినాయి. సన్న ప్రాణం కదా మేడం, 3వ నిమిషంలో పొందబెట్టినా. క్లియర్. మమ్మీ, క్లారిటీ వచ్చిందా? ఇంకో 2 లక్షలు బోనస్గా ఇయ్యాలి మేడం. దసరా మామూలు ఏంట్రా, అయినా 1000-2000 అడుగుతారు. నువ్వు లక్షల్లో ఎసరు పెట్టావేంటి? నీకు 50 కోట్ల ఆస్తి వచ్చిందని తెలిసిపోయిందేమో వల్ల బావ. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు జీవం? టెన్షన్లో మీరు హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ సంగతి మర్చిపోయారు మేడం. గా ఫుటేజ్ అంతా మాయం చేసిన ఇంకో బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారని పోలీసులు ఎంక్వైరీ చేసిన సాక్ష్యాధారాలు దొరకవు మేడం. శభాష్. 2 5 లక్షలు ఇస్తాను, పండగయ్యాక కలు. గట్లనే మేడం, ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. జీవం, నీ మాట తీరు మంచిగానే ఉంది, కానీ నీ పనితీరు ఎలా ఉందో కళ్ళారా చూడాలి. వివరంగా చెప్పినా కదా మేడం. చెప్పింది వ్యధనో కథనో మా కళ్ళతోనే చూస్తేనే నమ్ముతాం. నువ్వు పూడ్చిన ఆ నయ్యని బిడ్డ శవాన్ని మాకు చూపించు. అంటే కసి ఇప్పుడు మనం వెళ్ళి చూడాలంటీ. అక్కడ బేబీ డెడ్ బాడీ లేకపోతే ఈ సిగరెట్ పీకను నలిపినట్టే
బాధను పోగొట్టడానికి నాకు శక్తి చాలటం లేదు. ఆదిపరాశక్తి ఆరాధకుణ్ణైనా సరే నీ ముందు వీగిపోతున్నాను. ఏడవకు, ఏడవకమ్మా. అయ్యో, సరే సరే వెళ్దాం. పిల్లల ఆసుపత్రికైనా తీసుకెళ్ళి నీకు జ్వరం తగ్గే మార్గం చూస్తే ఆ తర్వాత అమ్మవారి నీడన మనిద్దరం కబుర్లు చెప్పుకుందాం. అమ్మా శాంకరి, నా అనేవాళ్ళు లేరు నాకు. భక్తులు తప్ప బంధువులు లేనివాణ్ణి. పండక్కో తిరణాళ్లకో ఎవరింటికైనా వెళ్ళుంటే పిల్లల ఆలనా పాలనా తెలిసేది. రాలిపోయే వయస్సులో నా ఈ జాలిగుండె పసిపాపను అక్కున చేర్చుకుంది. ఓదార్చడం చేతగాని అభాగ్యుణ్ణి మన్నించి గాయత్రి కన్నీళ్లు తుడిచేవారిని నాకు చూపించమ్మా. ఆస్పత్రికి వెళదాం. ఏమైంది? నాకు ఉన్నట్టుండి మనసంతా బాధగా బరువుగా అనిపిస్తోంది. ఇది కడుపు కోత లేకపోతే ఇంకేమైనానా? నా చెల్లెలు కూతురు కూడా బానే ఉంది. హాసనక్క కొడుకు కూడా హాయిగా ఆడుకుంటున్నాడు. పిల్లలకి జ్వరం వస్తే తల్లి ఎలా తల్లడిల్లుతుందో అలా ఉంది నాకు. నైని, ఏమైంది? పావా? ఎక్కడ? గుడి దగ్గర బాబుగారు. కాటైపోతుంది బాబుగారు, ప్రాణం తీయబోతోంది. నైని, నైని, రిలాక్స్, టెన్షన్ పడకు. ఇలా చూడు, నన్ను చూడు, బీ కూల్. నేను చెప్పేది విను ముందు. నీకు అలా అనిపిస్తుందా? అదే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా, ఏమంటారు దాన్ని? టెలిపతి. అలా నీకు పాము ఎవరినో కాటేస్తుందని నీ 6th సెన్స్గా అనిపించింది. ఐఎమ్ రైట్? అవును బాబుగారు. పోలీసా? పోస్ట్ మ్యానా? అదేం అర్థం కావట్లేదు బాబుగారు. ఇప్పుడు ఎవరైతే ఏంటి బాబుగారు, కాపాడితే పుణ్యం దక్కుతుంది. వెళ్దాం పదండి. నైని, ఎక్కడికి వెళ్దాం? ఆ సంఘటన ఎక్కడ జరగబోతుందో తెలియదు కదా. నాకు తెలుసు. జారుకొండ దగ్గరుండే పరమేశ్వరి దేవి గుడి దగ్గర. అక్కడే ఆపద ముంచుకొస్తోంది. త్వరగా వెళ్దాం పదండి బాబుగారు. వెళ్దాం, వెళ్దాం, నువ్వు టెన్షన్ పడకు. అయ్యో బాబుగారు, వచ్చేకైనా వీటిని సర్ది పెట్టచ్చు. ముందు రండి. నైని, నైని, నీకు ఆపదొచ్చినా ఇంతలా టెన్షన్ పడవనుకుంటాను. నేనేమైనా పర్వాలేదు బాబుగారు. నాకు తెలిసి కూడా కాపాడకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు. రండి బాబుగారు. నైని, నైని, త్వరగా రండి బాబుగారు. వెళ్దాం, మెల్లగా.
గుణపం, పార, గుంత తవ్వడానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నారు కదా? డిక్కీలో పెట్టాను సార్, చూపించమంటారా? పనిముట్లు కాదు, నువ్వు పూడ్చిపెట్టిన లేత శవాన్ని చూపించాలి చాలు. బిడ్డను బొంద పెట్టినా అని అబద్ధం చెప్పి నా బొంద నేనే తవ్వుకున్నానా ఏంది? డమ్కి కొట్టనీరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 యమకింకర్లు ఆయనకబడ్డారు. ఇప్పుడేం చేయాలా? ఎందుకు ఆపావు? పోలీసులు సార్. జరా చైన్ స్నాచింగ్ చేస్తావా? ప్లీజ్ సార్. ఐడి కార్డ్ చూస్తేనేమో ప్లీజ్ సార్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టుంది సార్. చేసేది దొంగతనం. సార్ ప్లీజ్ సార్. సార్ స్టేషన్కి తీసుకుపోదాం సార్. ప్లీజ్ సార్. తీసుకెళ్ళు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఇదే రోడ్లో ఉండాలా? రివర్స్ పోనీ. వెనకాల బండ్లున్నాయి మేడం. బైక్ తీస్తున్నారు కదా, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. వాడిది కాపొద్దు బిడ్డను తీసుకుపోతున్నప్పుడు గీ పోలీస్ సారే ఎదురైంది మేడం. నువ్వెత్తుకెళ్లిన బిడ్డ తల్లి నైనిని ఈ ఇన్స్పెక్టర్ చెల్లి అని ఆప్యాయంగా పిలుస్తాడు. మనలాంటి దొంగలకి పోలీసులకి ఇలాంటి లింకులు కలుపుతూ ఉంటాడు. ఓ దేవుడు. వెళ్ళండి. కనుబొమ్మలు ముడేశాడు. డౌట్ వచ్చేలా మనం కనపడకూడదా ఆంటీ? ఈ కార్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే బాగుండేది. అట్లా పెట్టుకుంటే కేసు అవుతుంది సార్. అలా అనుకుంటే మా మీద 100 కేసులు ఉండాలి. ఇన్స్పెక్టర్ వైపు చూడకండి, త్వరగా పోనివ్వండి. సరే. వల్లభ వాళ్ళ కారును పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డ్రైవర్ నడపడం ఏంటి? సంథింగ్ ఈస్ క్వశ్చన్. కానిస్టేబుల్ సార్. వాడిని ఆటోలో స్టేషన్కి తీసుకెళ్ళు. అలాగే సార్. మామయ్య కాఫీ. నైని తీసుకొచ్చేది కదమ్మా. నేను వంట బాగా చేయలేను కానీ కాఫీ మాత్రం బాగానే కలుపుతాను కదా మావయ్య. అలా అని కాదమ్మా, కోట్ల ఆస్తి వచ్చి కోటీశ్వరాలు అయిపోయావు కదా, ఇలాంటి పనులు ఎలా చేస్తావు అనుకున్నాను. నేనేమి సుమన టైప్ కాదు మావయ్య. అలాగని నా చెల్లి నైనీతో సరి సమానం కూడా అవ్వను. తను దేవత. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను, నోరారా నన్ను అక్క అని ప్రేమతో పిలుస్తుంది. నువ్వు పుణ్యం చేసుకున్నావు హాస్, కానీ నైనియే పాపం చేసుకుంది. ఎలా చెప్తాదు? అందరూ చెప్పుకుంటున్నారు జన్మనిచ్చి బిడ్డని చూసుకుంది గాని ఆ బిడ్డ తల్లిని చూడలేకపోయిందే అని. ప్రాణం లేదుగా. సుమన్ అంటే 25 ఏళ్ళు కూడా లేనమ్మాయి. తలతిక్కగా మాట్లాడుతుంది అనుకోవచ్చు. తనకన్నా 2 అంతలు వయసున్నా నువ్వు అలా మాట్లాడతావంటే బుద్ధులేందన్నా. బావగారు, మీ ముందే మీ చెల్లెలు తిడుతున్నానని మీరేమనుకోకండి. మనలో మనం అనుకోవడం కాదు, తనలో తను ఎంత స్ట్రగుల్ అవుతుందో నైని. పైకి తన బిడ్డ బతికే ఉందని ధైర్యం చూపిస్తుంది, కానీ అది ఎలా నిజం అవుతుందో అంతుపట్టడం లేదు. నేనొక మాట చెప్తాను మావయ్య గారు, నన్ను తింగర్దనుకున్నా పర్వాలేదు. చెప్పమ్మా. గురువుగారు గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తింది అన్నారు.
ఆ కసి అత్తయ్య గారి ఫోటోకి దండెయ్యాలి అనుకుంటే అదెలా చెల్లా చెదురు అయ్యిందో కళ్ళారా చూశాం. ఇప్పుడేమంటావ్? నైని గుడ్డి నమ్మకాన్ని మనం కూడా కళ్ళు మూసుకొని భుజం తడదామంటావా? నేను అలా చెప్పట్లేదు దుర్దపిన్ని. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజం తడుముకున్నట్టు చెల్లి తన బిడ్డ అదే గాయత్రి అత్తయ్య ప్రాణాలతో ఉంది అనగానే మీరు గమనించారో లేదో తిలోత్తమ అత్తయ్య ఉలిక్కిపడ్డం. ఫోటోకి పెట్టిన బొట్టు రాలినప్పుడు ఆవిళ్ళలో నేను భయం చూశాను. విశాల్ వెలిగించాలని చూసిన దీపం ఆరిపోతే ఆమెలో ఆందోళన గమనించాను. అంటే ఏంటి దాని అర్థం? గాయత్రి అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త జన్మని పొందకూడదు అని తిలోత్తమ అత్తయ్య అనుకుంటుందనే కదా? ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అక్కయ్య గారు ఎందుకు అలా నెగిటివ్గా కోరుకుంటారు? కారణం ఉండకపోదు పావన. ఆపండి అన్నయ్య. నీ ఎర్రి కోడలు పిచ్చి అనుభవాలు రేకెత్తిస్తే మీరు తిలోత్తమ వదిన్ని తప్పు పడతారా? నైని రేపిన దుమారానికి తనొక్కతే కాదు, ఇంట్లో అందరం లోపల వణికిపోయాం. నా మొగుడు హైట్ లేడు కానీ గుండె ఎంత టైట్గా అయిందో నాకు తెలీదా? ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసేయక నువ్వు దూరంగా ఆలోచించు. ఇలాంటి విషయాల్లో మన జోక్యం ఉందంటే తల పచ్చడవుతుంది. మీరు రండి. అది కాదే. రండి చెప్తాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి మావయ్య. లేదమ్మా, సరిగ్గానే చెప్పావు. నీకేం తెలీదంటారు కానీ అందరూ తెలుసుకునేలా మాట్లాడతావు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థమైంది. ఇదేమిటబ్బా? పరమేశ్వరా, గాయత్రిని హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఒక ఆటో బస్సు కూడా రావడం లేదు. నైని, రూట్ కరెక్టే కదా? ఈ దారే బాబు గారు, కొంచెం త్వరగా పోనివ్వండి. అలాగే. అరే నైని, 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 ఏమైంది నైని? త్వరగా వెళ్ళాలని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు? రండి బాబు గారు. పెద్దాయనా, ఏమైంది పాపకి? ఎందుకు అంతలా ఏడుస్తుంది? పొద్దుటి నుంచి జ్వరం అమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఒక ఆటో గానీ బస్సు గానీ రావడం లేదు. మేము తీసుకెళ్లే వాళ్ళమే, కానీ ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. ఎక్కడైనా ప్రాణం నిలబెట్టే పనే కదా బాబు గారు. ఆకలేసి కూడా పోరు పెట్టుకుంటారు పసిపిల్లలు. ఇలా ఇవ్వండి.